విఎస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరియైన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసే పాకిస్తాన్ బీజేపీ ధాటికి తట్టుకోలేకపోయిందని అన్నారు. గతంలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు దాడి చేసే ముష్కరుల జాడీ లేదన్నారు. ఏ పాకిస్తాన్ దాడులతో తెగబడుతూ ఉగ్రవాదం పెంచిందో పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా పనిచేసిన ఈ 10 ఏళ్ల కాలంలో నీతివంతమైన పాలన సాగుతుందని, సాంకేతిక రంగంలో మన దేశాన్ని మోడీ అగ్రగామిగా నిలిపారన్నారు. గతంలో 2 సెల్ ఫోన్ కంపెనీల నుంచి 400 కంపెనీలకు పెరిగిందని, యాపిల్ అంటే ఈ సంస్థలు మన దేశానికి వచ్చాయని కారణం బీజేపీ ప్రభుత్వమని కృషి కొనియాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపి భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించిన ఘనత బీజేపీదన్నారు. 2014లో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని, కానీ కేసీఆర్ పాలన అనంతరం ప్రస్తుతం 8.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలను కల్పించే పరిస్థితులు లేకుండా పోయిందని, దేశంలో అత్యంత దివాలా తీసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తించాలని, తెలంగాణలో బీజేపీ పటిష్టంగా మారుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వాళ్ళ హయాంలో 12 లక్షల కోట్లు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి విజయత్వం చేస్తాం. అది ఈరోజు అందుకే ఎందుకు చెప్తానంటే, మేధావులు అనేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి విషయాలు ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. డెవలప్మెంట్ లాంటి అనేక రకాల ఈ చేతులలో సెల్ ఫోన్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2 కంపెనీలు సెల్ ఫోన్ తయారు చేశారు. 98% సెల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. 98%. ఈరోజు 400 కంపెనీలు 10 సంవత్సరాల్లో 400 ఇండియన్ కంపెనీలు తయారు చేస్తున్నారు. యాపిల్ లాంటి సెల్ ఫోన్ కంపెనీలు కూడా ఇండియాలో 3 ఫ్యాక్టరీలు పెట్టి ఈరోజు అనేక రకాల డిఫెన్స్, మీకందరూ తెలుసు, కరోనా వచ్చినప్పుడు మూతికి కట్టుకునేటువంటి N95 మాస్కులు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పీపీ కిట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గ్రానైట్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు సరిగ్గా పూర్వాంశం 40 మంది సిఆర్పిఎఫ్ చనిపోయినట్టు సరిగ్గా ఇదే రోజు జరిగింది. ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పార్లమెంటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదాలను పంపితే, భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి ఎక్కడైతే లష్కర్తో హెడ్ క్వార్టర్ ఉంటుందో హెడ్ క్వార్టర్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ చంపి మరి ధైర్యంగా తల ఎత్తుకొని భారత భూభాగంలోకి మన సైనికులు ఇచ్చారు. అదే సర్జికల్ స్ట్రైక్ చేయించారు. ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ తోక ఆడించడం కాదు, పాకిస్తాన్ తోక కట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకే ఈరోజు ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం. ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి పెద్దలు అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇదే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అదే ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు మల్క కొమరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం.
నాకంటే ముందు మాట్లాడినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ఆయా సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అటు టీచర్ల సమస్యలు కానీ, ఇటు గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ చాలా స్పష్టంగా మీ మొదటి ప్రాధాన్యత ఒకటి ఫిబ్రవరి 27వ తారీఖున వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ తరఫున శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులుగా ఖచ్చితంగా మీ పక్షాన నిలబడి పోరాడతామని హామీ ఇచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫిబ్రవరి 27వ తారీఖున మీ మొదటి ప్రాధాన్యత ఒకటిని బ్యాలెట్ పేపర్లో వాళ్ళ పేరుకి ఎదురుగా చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్న 1వ నెంబర్ వేసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. నేను ప్రత్యేకంగా 1 అని ఎట్లయితే చూపిస్తున్నా అంటే రోమన్ లెటర్ వేస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, ఓఎల్ఈ 1 అని రాస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, మీరు ఇంకేం రాసినా అది ఇన్వాలిడ్ అవుతుంది. అందుకని దయచేసి 1 చిన్నప్పుడు మనం స్కూళ్ళల్లో ఫస్ట్ 1 అని 4 గీత పెట్టండి, అంతే గీత పెట్టండి. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో మీరు ఏం చిన్న పొరపాటు చేసినా ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులు అందరికీ కూడా నేను చేసేటువంటి అప్పీల్ సీరియల్ నెంబర్ 1 పక్క ఊళ్ళలో మనం చదువుతున్నప్పుడు చిన్నప్పుడు పల్లెటూరు ఏం రాసినాం 1, అదే వాళ్ళు ఇట్లా గీత గీసేస్తే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్. దానికి ఇట్ల తోకలు రోమన్ అంకెలు ఓఎల్ఈ 1లు ట్రిక్ కొట్టడాలు ఇట్లాంటి ఏం చేయొద్దని దయచేసి మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తాము. మీరు ఇంతకుముందు 1 ఏదైనా కాదు, నేను అడగడం మా బాధ్యత, మరొకసారి విజ్ఞప్తి చేసుకోవడం మా బాధ్యత. కాబట్టి మీకు అందరికీ మీ బాధ్యతని గుర్తు చేస్తామని. రాజకీయాల గురించి మాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు. విజ్ఞులు, మేధావులు, బాగా ఆలోచించగలిగిన వాళ్ళు. ఈ సమాజం బాగుండాలంటే ఎవరైతే బాగా చేస్తారు, ఎవరి వల్ల అయితే సమాజం బాగుంటుందని మైక్ ఇస్తే నాకంటే ఎక్కువ బాగా మాట్లాడగలిగే వాళ్ళు మా వాళ్ళందరూ నా ముందే కనబడతా ఉన్నారు. అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మా సోదరు గోదావరి బాగా గట్టిగా మాట్లాడింది. తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందుకని నేను 2 విషయాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. అచంచల విశ్వాసంతో పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో నాకు 1,00,000 పైచి ఓట్లు వేసి ఆ ఓట్లు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ రావు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పి భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని, ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క టౌన్షిప్ అడాప్ట్ చేసుకుని మీరంతా ఎంత గట్టిగా అయితే పనిచేసి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం వాడు అయినప్పటికీ కూడా నాకు అందరికంటే ఎక్కువ ఓట్లేసి 1,00,000 పైకి ఓట్లేసి మీ అభిమానంతో, మీ ఇచ్చిన అన్నగడ్డతో, మీ ఆశీస్సులతో గెలిచిన నేను ఇదే తీరగూడ గ్రామంలో ఇప్పుడే వచ్చి రెడ్ల రమేష్ గారు వాళ్ళ ఊళ్ళో అమీన్పూర్లో మీటింగ్ పెట్టుకోవడం చెప్పి పోయి అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత ఎంపీ కోటేమో రాయలేదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని రాయలేదు. ఎంపీ అంటే మెట్రో పక్క అని కొత్త బ్యానర్లు పెట్టి 6 సమస్యలతో స్వాగతం కలిగింది. ఎట్లయితే ఈ అమీన్పూర్ కాలనీవాసులు, ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఆ రోజు స్లోగన్ పెట్టి ఎంపీ అంటే మెట్రో పక్క ఎట్లయితే మీరందరూ డిమాండ్ చేశారో మీ ఎంపీగా గెలిచిన నేను ఏడాదిలోనే పటాన్చెరు వరకు 14.5 మొదటి దశలో 14.5 కిలోమీటర్ల మెట్రోని శాంక్షన్ చేయించడం. త్వరలోనే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పునాదిరాలు పడతాయి. కాబట్టి ఈ అమీన్పూర్, ఈ టౌన్షిప్, ఈ సాఫ్ట్వేర్ మా మిత్రులంతా నన్ను పిలిచి ఇట్లే సమావేశం పెట్టి ఎంపీ అంటే మెట్రో పక్కా చేయాలని ఎట్లయితే కోరుకున్నారో అట్లే పక్కా చేసినాం. అట్లే రేపు భవిష్యత్తులో మా ఇద్దరు అభ్యర్థులు గెలిపించినట్లయితే వాళ్ళిద్దరు కూడా మీ అందరూ ఉత్సాహాలు రఘునందన్ రావు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పి భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని, ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క టౌన్షిప్ అడాప్ట్ చేసుకుని మీరంతా ఎంత గట్టిగా అయితే పనిచేసి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం వాడు అయినప్పటికీ కూడా నాకు అందరికంటే ఎక్కువ ఓట్లేసి 1,00,000 పైకి ఓట్లేసి గెలిచిన తర్వాత గుమరయ్య గారు టీచర్ల సమస్యల పట్ల, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల అంజిరెడ్డి గారు కూడా నేనైతే కమిట్మెంట్ తోడైతే మీ ముందు మాటించి పనిచేసినాను, పని చేస్తా ఉన్నాను, అంతే గొప్పగా వాళ్ళు కూడా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా అంతే ఓర్పుతో, అంతే ప్రేమతో ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అక్కడ ఉన్న బిఎస్సీ టౌన్షిప్ పోయినప్పుడు నన్ను దొరికిపోయి ఎంఐజీ కాలేజీలంతా నడిపించి ఊరవతల రైలు పట్టాల కాడికి దొరికిపోయి సాయిబాబా గుడిపోయే కాడ వెనకడికి చిన్నది నీళ్లు పోయే తవ్వున్నది. దీంట్లోకి వెళ్ళి మా కారులో బస్సులు పోతలేవు, రోజు గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు గెలిచిన ఈ సమస్యను అడ్రస్ చేయాలని చెప్పి సౌత్ సెంట్రల్ జీఎం రైల్వేస్ గారిని, అదే రకంగా కేంద్ర మంత్రి గవర్నర్ అశ్విని వైష్ణవ్ గారిని ఒప్పించి తెల్లాపూర్కి
ఇంకొకటి ఏదైతే ఆర్యూపీ ఉందో కింద నుంచి బస్సులు పోవడానికి కార్లు పోవడానికి ఏదైతే ఒక బ్రిడ్జ్ ఉందో అట్లాంటి ఒక కొత్త బ్రిడ్జికి ఎన్నికలు అయిపోయిన తర్వాత తెల్లాపూర్ ఆర్యూపీ కూడా మన పార్లమెంట్ సమావేశంలో మంత్రి గారు ప్రామిస్ చేశారు 100% దాన్ని అడ్రస్ చేస్తారు. నేను ఎందుకు ఈ సమస్యలు దృష్టికి చెప్తాను, ఇది నా ఎన్నికల ప్రజలే కాకుండా మీకు ఎందుకు చెప్తాను అంటే నేను ఏదైనా మాటిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఏదైనా మాటిస్తే 100% దానికి కట్టుబడి ఉంటారు అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. మాకంటే ముందు మనకంటే ముందు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ కంటే ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, మంత్రులు వాళ్ళే, తండ్రి కొడుకు మామ అల్లుడు అందరూ వాళ్ళే ఉన్నారు. కానీ మియాపూర్కి వెళ్ళి పటాన్చెరు దాకా వచ్చిందా మెట్రో? ఎవరైనా బీఆర్ఎస్ మెట్రో వేసి ఉండలు ఎవరైనా వద్దన్నారా? 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. మెట్రోల కంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, మెట్రోల కంటే బాగా సంపాదించుకున్నారు. కానీ మియాపూర్ చౌరస్తా నుంచి ఇక్కడి దాకా పటాన్చెరు రింగ్ రోడ్ సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో కావాలంటే తెచ్చిందా టీఆర్ఎస్ 10 ఏళ్ళలో? తెచ్చిరా? అందుకనే దయచేసి పనిచేసేటువంటి పార్టీ, అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ, పేదోడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకసారి మాట ఇచ్చిందంటే బరాబరి మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. కాబట్టి దయచేసి ఒకసారి మీరందరూ కూడా ఓటర్ మహాశయులు ఆలోచించాలని మీకు అందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 2014 కంటే ముందు ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉంది అంటే కేవలం 2 లక్షలకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 6 దశాబ్దాల వరకు ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి లేదా ట్యాక్స్ పేయర్స్ కి ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే కేవలం 2 లక్షల వరకు ఉంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల తర్వాత ఆ 2 లక్షల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపల 12,75,000 రూపాయలకి పెంచి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. చాలా మంది మాట్లాడుతుంటారు, మాట చెప్పేటోళ్ళు, ప్రచారం చేసుకునేటోళ్ళు, గొప్ప చెప్పుకుంటే చాలా మంది ఉంటారు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా కష్టపడేటోళ్ళు, ఇచ్చిన మాట కోసం పనిచేసేటువంటి నాయకులు కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే మీ ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు పక్కన పెట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలుపు సహకరించాలని మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రథసారథి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు అన్న రగడ గారికి, అదేవిధంగా చింతల ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారికి, దేశపాండే గారికి, ఆదిలి రవీంద్ర గారికి, శిల్పారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి మరియు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మరియు ఈ కుటుంబ సభ్యులకు మరియు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు ఫిబ్రవరి 27వ తారీఖు జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో భాగంగా 4 ఉమ్మడి జిల్లాలో మెదక్ మనమే గెలుచుకున్నాం, ఆదిలాబాద్ మనమే గెలుచుకున్నాం, కరీంనగర్ మనమే గెలుచుకున్నాం మరియు నిజామాబాద్ మనమే గెలుచుకున్నాం. గత పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు మనకు ఓరావరి జరిగి 8 వాళ్ళు గెలిచినాం, 8 మనం గెలుచుకున్నాం. ఉత్తర తెలంగాణలో గాలి వీస్తూ ఉన్నది. దానికి తోడుగా 40% మనకు మెజార్టీ రావడం జరిగింది. ఎవరి వల్ల అంటే మేధావులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఆలోచించుకొని ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే దేశం మొత్తం మన సైడ్ చూస్తూ అనేక రకాలు చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక దేశం ఉన్నదంటే మోదీ గారి ఘనతనే. మొన్నటికి మొన్న బడ్జెట్ లో ఇంతవరకు డిస్ట్రిక్ట్ లో 60 సంవత్సరాల్లో 12,70,000 పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ ఎప్పుడైతే పెట్టినో ప్రతి ఎంప్లాయీస్ కు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, లేకపోతే బిజినెస్ మెన్స్ అయినా, లేకపోతే ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ జరగబోతున్నాయి. దీని మూలానే మొన్న దెబ్బ కొడితే ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది. అంతకుముందు మహారాష్ట్రలో కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు, 400 హామీలు ఏవైతే ఉన్నాయో
విధంగా నిర్వహించుకోలేరు. దాంట్లో మోసం చేసేది ఏంటంటే ఉద్యోగాలను మోసం చేశారు. ఉద్యోగాల విషయంలో తీసుకుంటే బిఏ పెండింగ్ ఉన్నది, పిఆర్సీ చేయలేదు. అరే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో కనీసం సరెండర్ లీవ్స్ పేమెంట్ ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు అమౌంట్ రావాలి. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగ వృత్తి 4,000 ఎప్పుడైతే ఇస్తానో 56,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు అడిగేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆడపడుచులకు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి గారిని పథకం పెట్టి 2,500 అంటే 35,000 అమౌంట్ బ్యాంక్ అమౌంట్ వేసిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి అడిగినట్టు విషయంలో తీసుకుంటే వాళ్ళకి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాలు 5,000 స్టైఫండ్ ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు. జూనియర్ డాక్టర్ల విషయంలో తీసుకుంటే వాళ్ళకి 3 నెలల నుంచి ఇంతవరకు శాలరీ ఇవ్వలేకపోవడం. రైతుల విషయంలో తీసుకుంటే వాళ్ళకి ఏదైతే రుణమాఫీ అన్నారో ఎక్కడ రుణమాఫీ చేసిన దాఖలాలు. తర్వాత రైతు బంధు అని గత ప్రభుత్వం రాకముందు ఏమైందంటే 10,000 ఇస్తాను, డబ్బులు తీసుకోవద్దు, 15,000 ఇస్తాను. 3 దఫాలైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం. అదేవిధంగా నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయి. ఆరోగ్యం ఉంది. బట్ వాళ్ళందరినీ ఒప్పించి ఓటు వేయించాలి. టీచర్ అనేవాళ్ళు వేరే వాళ్ళు చాలా వాళ్ళు ఈజీగా కన్విన్స్ కావాలి. కాబట్టి వాళ్ళు 1, 2, 3 సార్లు కలిసి ఒప్పించి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఓటు వేయాలని ప్రార్థిస్తూ మనం గెలిచిన తర్వాత మేమందరం పార్టీ తరఫున మీరందరూ కలిసి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళు ఎక్కడే ఉండాలి. కాబట్టి మీరందరూ అందరికీ టీచర్స్